అందరికి నమస్తే. వెల్కమ్ టు టిఆర్ టీవీ. నేను మీ తిరుపతి. 70mm స్క్రీన్లో రేవంత్ రెడ్డి సినిమా చూపించబోతున్నాడు కేటీఆర్ అతి త్వరలో పాదయాత్ర చేయబోతున్నాడు. పాదయాత్రలో కేటీఆర్ రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి సినిమాలు చూపించబోతున్నాడు. రేవంత్ రెడ్డి సినిమాలు అంటే ఏంది చాలామందికి ఉండే డౌట్. మరి రేవంత్ రెడ్డి ఏమన్నా సినిమాలు తీసిండా, మరి సినిమాల హీరోగా నటించిండా, రేవంత్ రెడ్డి ఏమైనా యాక్టింగ్ చేసిండా, మరి ఏంది సినిమాలు అంటే ఏందని చెప్పి చాలా మందికి డౌట్లు వస్తాయి. రేవంత్ రెడ్డి సినిమా అంటే రేవంత్ రెడ్డి అధికారంలో రాకంటే ముందు భారీ బహిరంగ సభలలో, మీటింగ్లలో, ప్రెస్ మీట్లలో ఎన్ని డైలాగులు కొట్టిండు, ఎన్ని ముచ్చట్లు చెప్పిండు, అధికారంలోకి రావడానికి జనాలకు ఎన్ని అబద్ధాలు చెప్పిండు, జనాలను ఎట్లా నమ్మించిండు, 6 గ్యారెంటీలు కానివ్వండి, 420 హామీలు కానివ్వండి, రైతు భరోసా కానివ్వండి, రుణమాఫీ కానివ్వండి, పెన్షన్లు కానివ్వండి, మహిళలకు సంబంధించినటువంటి గ్యారెంటీలు కానివ్వండి, ఇట్లా మాట్లాడుకుంటూ పోతే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వడానికి, కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి రేవంత్ రెడ్డి 1000 అబద్ధాలు ఆడిండు. రైతు డిక్లరేషన్ సభ అని పెట్టిండు, బీసీ డిక్లరేషన్ సభ అని పెట్టిండు, మాట్లాడుకుంటూ పోతే డిక్లరేషన్ సభలు మస్తుగా పెట్టిండు. మరి అవన్నీ కూడా రియాలిటీలో ఉన్నాయా? రేవంత్ రెడ్డి గతంలో మాట్లాడినటువంటి మాటలు, వీడియోలు అన్నీ కూడా కేటీఆర్ స్క్రీన్ పైన పెట్టి జనాలకు చూపించేటటువంటి కార్యక్రమం చేయబోతుండట. కేటీఆర్ గతంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి రైతు బంధు గురించి ఏం మాట్లాడిండు, రుణమాఫీ గురించి ఏం మాట్లాడిండు, 6 గ్యారెంటీల గురించి ఏం మాట్లాడిండు, 100 రోజులలో 6 గ్యారెంటీలు అమలు చేస్తా అని చెప్పి ఏమేమి ముచ్చట్లు చెప్పిండు అనేది మొత్తం స్క్రీన్ పైన చూపించిండు. జనాలకు డైరెక్ట్ వీడియో చూపిస్తుండే. ఇక అంతే. రేవంత్ రెడ్డి గతంలో ఏం మాట్లాడిండు, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం చేసిండు, రేవంత్ రెడ్డికి సంబంధించిన వీడియోలు మీరే చూడండి అని చెప్పి కేటీఆర్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కూడా రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు అన్నీ చూపించిండు. ఇప్పుడు కూడా కేటీఆర్ రేవంత్ రెడ్డి గతంలో మాట్లాడినటువంటి మాటలు, రేవంత్ రెడ్డి గతంలో ఆయన చెప్పినటువంటి 6 గ్యారెంటీలు, గతంలో ఆయనే రైతు భరోసా 45 రోజులలో పూర్తి చేస్తాం, రైతు భరోసా 9 రోజులలో 9,000 కోట్ల రూపాయలు ఇస్తాం, రైతు భరోసా 3 పంటలకు ఇస్తాం, రైతు భరోసా 15,000 రూపాయలు ఇస్తాం, రైతు భరోసా టెన్షన్గా మీ అకౌంట్లో పడుతుంది. ఇవన్నీ డైలాగులు చెప్పిండు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాకంటే ముందు చెప్పినటువంటి మాట ఏంది, ఇప్పుడు మీకు రైతు బంధు 5,000 వస్తున్నాయి, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మీకు రైతు బంధు 7,500 రూపాయలు వస్తాయి ఒక పంటకు, 2 పంటలకు 15,000 రూపాయలు వస్తాయని గతంలో రేవంత్ రెడ్డి చెప్పినటువంటి మాటలు. రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు అన్నీ కేటీఆర్ భారీ బహిరంగ సభలలో, మీటింగ్లలో 70mm స్క్రీన్, ఒక పెద్ద స్క్రీన్లో చూపించడానికి రెడీ అవుతున్నాడు. పెద్ద స్క్రీన్లో ఇప్పుడు కేటీఆర్ మీటింగ్లు, సభలు పెట్టినా కూడా, బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్లో మీటింగ్ పెట్టినా కూడా రేవంత్ రెడ్డి మాటలు స్క్రీన్లోనే చూపిస్తున్నాడు. డైరెక్ట్ రేవంత్ రెడ్డి గతంలో ఏం మాట్లాడిన ఏం కథ అనేది కేటీఆర్ డైరెక్ట్ టీవీలోనే చూపిస్తున్నాడు. ఇప్పుడు కూడా కేటీఆర్ పాదయాత్రకు సిద్ధమవుతున్నాడు. 2027 వచ్చే నెలలోనే కేటీఆర్ పాదయాత్రకు రెడీ అవుతా ఉన్నాడు. వచ్చే సంవత్సరంలో కేటీఆర్ పాదయాత్రకు సిద్ధమవుతా ఉన్నాడు. వరంగల్ నుండి కేటీఆర్ పాదయాత్ర చేయడానికి రెడీ అవుతా ఉన్నాడు అనేది వినబడుతున్న చర్చ. వరంగల్ నుండి కేటీఆర్ పాదయాత్ర వరంగల్, ఖమ్మం, నల్గొండ, ఆ తర్వాత ఇక ఇట్లు హైదరాబాద్, ఇటు సైడ్ మొత్తం కూడా కేటీఆర్ కవర్ చేయడానికి సిద్ధమవుతున్నాడు. 119 నియోజకవర్గాలు, 33 జిల్లాలు, మండలాలు, గ్రామాలు మొత్తం కేటీఆర్ తిరగడానికి సిద్ధమవుతున్నాడు. దాదాపు 2 సంవత్సరాలు కేటీఆర్ పాదయాత్ర చేయడానికి పూర్తి స్థాయిలో షెడ్యూల్ ఫిక్స్ చేసుకున్నాడు. మరి కేటీఆర్ పాదయాత్ర చేయడానికి గల కారణం ఏంటి అంటే, తెలంగాణలో రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ ఎట్లుందో జనాలకు చూపించాలి కదా. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమేం జరిగినా, ఏం కథ అనేది జనాలకు వివరించాలి కదా. కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు తెలంగాణలో ఏం జరిగింది, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణలో ఏం జరుగుతున్నది, మరి ఇవన్నీ వాస్తవాలు తెలంగాణ ప్రజలకు ఖచ్చితంగా అర్థం కావాలి. అందుకే కేటీఆర్ ఎక్కడ సభ పెట్టిన ఒక పెద్ద స్క్రీన్, కేటీఆర్తో పాటు పెద్ద స్క్రీన్ అంటే, ఇప్పుడు మీరు ఎలక్షన్ టైంలో క్యాంపెయినింగ్ చూస్తారు కదా, ఎలక్షన్ టైంలో క్యాంపెయినింగ్కి వెహికల్స్ ఉంటాయి. వెహికల్స్లో ఆ ఎమ్మెల్యేకి సంబంధించిన పాటలు, ఆ ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి వీడియోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి. పెద్ద పెద్ద వెహికల్స్ వస్తాయి, వెహికల్ పైన స్క్రీన్ ఉంటుంది, ప్రచారం చేస్తారు. ఇప్పుడు ఒక డీసీఎం ఉంటుంది, ఆ డీసీఎంకి మొత్తం ఒక పెద్ద స్క్రీన్ పెడతారు. చూసిరా, కేటీఆర్ కూడా గట్లనే ఒక స్క్రీన్ పెట్టే ఆలోచనలో ఉన్నాడు. లేకపోతే కేటీఆర్ భారీ బహిరంగ సభలు పెడతారు కదా పాదయాత్రలో, జిల్లాకు, నియోజకవర్గానికి కేటీఆర్ భారీ బహిరంగ సభలు పెట్టబోతున్నాడు. ఆ సభలలో కేటీఆర్ సభకు సంబంధించినటువంటి ప్రాంగణం ఉంటుంది కదా, స్టేజ్, కేటీఆర్ స్టేజ్ వెనకాల మొత్తం పెద్ద స్క్రీన్, ఒక పెద్ద స్క్రీన్ పెట్టి
రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏం మాట్లాడి ఆయన కంటే ముందు ఏం మాట్లాడిండు? రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏం చెప్పిండు? నా వెహికల్స్ ఎక్కడ ఆపొద్దు, అంటే నేను పోతుంటే పబ్లిక్ ఎక్కడ ఇబ్బంది పెట్టొద్దు, నా కాన్వాయ్ పోతుంటే జనాలకు సంబంధించినటువంటి వాహనాలు ఎక్కడ ఆపొద్దు అని రేవంత్ రెడ్డి గతంలో చెప్పిన మాట. ఇప్పుడు రేవంత్ రెడ్డి వాహనం పోతుంటే, ఆయన కాన్వాయ్ పోతుంటే మొత్తం ఎక్కడెక్కడ జనాలను ఆపేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. అప్పట్లేమో రేవంత్ రెడ్డి అట్లా ప్రజలను ఇబ్బంది పెడతారని ఆయనే చెప్పిండు. ఇవన్నీ కేటీఆర్ ఖచ్చితంగా స్క్రీన్ మీద చూపిస్తాడు. చాలా అంశాలపైన కేటీఆర్ ప్రిపేర్ అవుతున్నారు. కేసీఆర్ ఏమో బస్సు యాత్ర చేయడానికి రెడీ అవుతున్నాడు, కేటీఆర్ పాదయాత్ర చేయడానికి సిద్ధమవుతున్నాడు. కేటీఆర్ గతంలోనే చెప్పిండు కదా, రేవంత్ రెడ్డి ఒకవేళ నన్ను అరెస్ట్ చేస్తే తీసుకుపోయి జైల్లో పెడితే జైల్లో మంచిగా గట్టిగా ఎక్సర్సైజ్ చేస్తా, జైల్లో మంచిగా తింటా, బయటకు వస్తా, పాదయాత్రకి ఎక్కుతా, పాదయాత్ర చేస్తానని గతంలో కేటీఆర్ చెప్పిన మాట. కేసీఆర్ ఆల్రెడీ షెడ్యూల్ ఫిక్స్ చేస్తున్నాడు కేటీఆర్కు పాదయాత్రకు. వరంగల్ నుండే కేటీఆర్ పాదయాత్ర చేయడానికి సిద్ధమవుతా ఉన్నాడు. వరంగల్ నుండి పాదయాత్రకు కేటీఆర్ రెడీ అవుతా ఉండు పూర్తి స్థాయిలో అనేది వినబడుతున్న చర్చ. కానీ రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి బండారం మాత్రం ఖచ్చితంగా కేటీఆర్ బయట పెట్టబోతున్నాడు. అసలు ఏంది కొంచెం పిన్ టు పిన్ మాట్లాడుకుంటే 70mm స్క్రీన్ అంటే మీకు చెప్తా అర్థమయ్యేటట్టు. ఒక స్క్రీన్ ఉంటుంది. ఈ స్క్రీన్లో కేటీఆర్ జనాలకు పబ్లిక్కి కేటీఆర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఎట్లా? ఇప్పుడు రేవంత్ రెడ్డి రైతు బంధు గురించి మాట్లాడిండు గతంలో. మీకు 15,000 రూపాయలు రైతు బంధు వస్తుందని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పినటువంటి మాట. మరి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 15,000 రూపాయలు రైతు బంధు ఇస్తలేడు. అంటే రేవంత్ రెడ్డి గతంలో అధికారంలోకి రాకంటే ముందు ఇట్లా మాట్లాడిండు, ఈ వీడియో చూడండి అని చెప్పి కేటీఆర్ డైరెక్ట్ స్క్రీన్ పైన చూపిస్తాడు. అప్పుడు రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు జనాలు కూడా విని, అరే అప్పట్లో రేవంత్ రెడ్డి నిజంగానే ఇట్లా మాట్లాడిండు, మనకి ఇప్పుడు ఏం చేయలేదు, రైతు బంధు ఇప్పటిదాకా రాలేదని చెప్పి జనాలకు అర్థమవుతుంది. ఆ తర్వాత రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా 9 రోజులలో 9,000 కోట్ల రూపాయల డబ్బులు మీ అకౌంట్లో విడుదల చేస్తా అని చెప్పిండు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మాట్లాడినటువంటి వీడియోలు కూడా కేటీఆర్ స్క్రీన్ పైన చూపిస్తాడు. అప్పుడు రేవంత్ రెడ్డికి ఇట్లా మాట్లాడిన మాకు రైతు బంధు రాలే అనేటటువంటి విషయం జనాలకు అర్థమవుతుంది. తర్వాత యూరియా బత్తాల గురించి కూడా కేటీఆర్ స్క్రీన్ పైన రేవంత్ రెడ్డి వీడియోలు చూపిస్తాడు. నిరుద్యోగులకు సంబంధించి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు ఏం కథ అనేది కేటీఆర్ స్క్రీన్ పైన చూపిస్తాడు. 6 గ్యారెంటీల గురించి కేటీఆర్ స్క్రీన్ పైన చూపిస్తాడు. మహిళలకు 2,500 ఇస్తాం, తులం బంగారం ఇస్తాం, కళ్యాణ లక్ష్మి ఇస్తాం, స్కూటీలు ఇస్తాం, సైకిళ్ళు ఇస్తాం, మహిళలకు 0 వడ్డీ రుణాలు ఇస్తాం, పెట్రోల్ బంకులు ఇచ్చినాం, బస్సులు ఇచ్చినాం అని చెప్పి రేవంత్ రెడ్డి మీటింగ్లలో సభలలో చెప్పిండు కదా. ఆ వీడియో కూడా కేటీఆర్ స్క్రీన్ పైన చూపించబోతున్నాడు. అంటే రేవంత్ రెడ్డి జనాలకు ఎన్ని అబద్ధాలు చెప్పిండు, రేవంత్ రెడ్డి జనాలను ఎట్లా మోసం చేసిండు, ఎట్లా అధికారంలోకి వచ్చిండు, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాకంటే ముందు జనాలకు ఎన్ని ముచ్చట్లు చెప్పిండు, ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఎన్ని ముచ్చట్లు చెప్పిండు, రేవంత్ రెడ్డి చేసేటటువంటి పని ఏందనేది కేటీఆర్ స్క్రీన్ పైన చూపించబోతున్నాడు. ఇంకోటి కేటీఆర్ చేసేటటువంటి ఇంకో పని ఏందట అంటే, గ్రామాలలో తిరుగుతాడు కదా, గ్రామాలలో డ్రోన్ విజువల్స్ తీసుకుంటున్నట. డ్రోన్ విజువల్స్ తీసుకొని ఆ గ్రామంలో ఏం అభివృద్ధి జరిగింది, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత సీసీ రోడ్ వచ్చిందా, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్క ఇందిరమ్మ ఇండ్లను వచ్చిందా, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత గ్రామంలో జరిగినటువంటి డెవలప్మెంట్ ఏంది, పోనీ మండలంలో జరిగిన డెవలప్మెంట్ ఏంది, జిల్లాలో జరిగిన డెవలప్మెంట్ ఏంది, కాన్స్టిట్యున్సీలో జరిగినటువంటి డెవలప్మెంట్ ఏందని డ్రోన్ విజువల్స్ తీసి మరి జనాలకు చూపించబోతున్నట్టుగా వినబడుతున్న చర్చ. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత చెరువులలో నీళ్ళు ఎన్ని వస్తున్నాయి, కాలువలలో నీళ్లు ఉన్నాయా లేదా, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత పొలాలు ఎండిపోయినాయా పచ్చగా ఉన్నాయా, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రాజెక్టుల పరిస్థితి, ప్రాజెక్టులలో నీళ్లు ఉన్నాయా లేవా, ఇవన్నీ కేటీఆర్ స్క్రీన్ పైన చూపించడానికి సిద్ధమవుతున్నాడు. ఇక రేవంత్ అన్నకు దీన్ని బట్టి చూస్తే మళ్ళీ అధికారంలోకి వస్తాడో రావడం పెద్ద డౌట్ ఉన్నది. కేటీఆర్ కొత్త ట్రెండింగ్ ఫాలో అవుతున్నాడు. కేటీఆర్ స్టార్టింగ్ ఏం చేసిండు, ఆయన భారీ బహిరంగ సభలు మీటింగ్లు పెడుతుంటే స్క్రీన్లు పెట్టిండు. మొత్తం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో మనం చూసినాం, మొత్తం చుట్టూ స్క్రీన్. జనాలకు చెప్తాడు, రేవంత్ రెడ్డి రైతు బంధు గురించి ఏం మాట్లాడాడో వినండి అంటాడు. రైతులు వింటారు, జనాలు వింటారు. 15,000 రూపాయలు ఇస్తాం, 12,000 రూపాయలు ఇస్తామని చెప్పినటువంటి మాట జనాలు వింటారు. ఆ తర్వాత అది వినిపించినాక కేటీఆర్ కౌంటర్ ఇస్తాడు, రేవంత్ రెడ్డి గట్ల అబద్ధాలు చెప్పిండు, గట్ల మిమ్మల్ని మోసం చేసినని రేవంత్ రెడ్డి మాటలు వినిపించి చూపించి స్క్రీన్ పైన అప్పుడు కేటీఆర్ రేవంత్ రెడ్డి కౌంటర్ ఇస్తాడు విత్ ప్రూఫ్స్, ఎవిడెన్స్, జనాలకు అర్థమయ్యేటట్టు. ఎందుకంటే రాజకీయ నాయకులు ఏది పడితే అది మాట్లాడతారు, సాధారణంగా ఉన్నది మాట్లాడతారు, లేనిది కూడా మాట్లాడతారు. కానీ కేటీఆర్ మాత్రం విత్ ప్రూఫ్స్ అండ్ ఎవిడెన్స్ తోటి జనాలకు పోయేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు, జనాలకు అర్థమయ్యేటట్టు. రేవంత్ రెడ్డి ఏం చెప్పిండు, ఏం కథ, ఏం చేసినది పిన్ టు పిన్ జనాలకు చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. కానీ కేటీఆర్ 2028లో ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావాలనేటటువంటి ఆలోచనతోటే ఇదంతా చేస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో అధికారంలోకి రావాలి, బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో మళ్ళీ జెండా పాతాల్సిందే అనేటటువంటి ఆలోచనలో ఉన్నాడు.
ఎందుకంటే జనాలు కూడా మంచో చెడో కేసీఆరే ఉండాలి, రేవంత్ రెడ్డి ఫెయిల్ అయిపోయిండు, రేవంత్ రెడ్డి మాకేం చేయలేదు, రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత దుబారా ఖర్చు చేసిన తప్ప ఇప్పటిదాకా ఆయన చేసేటటువంటి కథ ఏం లేదనే సంగతి అర్థమైపోయింది మొత్తం సమాజానికి అంతా. రేవంత్ రెడ్డి 2 లక్షల ఉద్యోగాలు అటే పోయినాయి, రేవంత్ రెడ్డి 4,000 రూపాయల పెన్షన్ ఇస్తా అని చెప్పి గవే 2,000 రూపాయల పెన్షన్ వస్తున్నాయి కదా. రియాలిటీలో మనం మాట్లాడుకుంటే రేవంత్ రెడ్డి వచ్చినాక ఒక స్కూల్ కట్టిండా, కాలేజ్ కట్టిండా, హాస్పిటల్ కట్టిండా, ఒక కలెక్టర్ ఆఫీస్ కట్టిండా? ఏం చేసిండు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత? ఏం జరిగింది తెలంగాణకు? 3.5 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిండు 2.5 సంవత్సరాలలో రేవంత్ రెడ్డి. మరి ఇంకా 2.5 సంవత్సరాల పరిపాలన ఉన్నది, మళ్ళీ 3 లక్షల కోట్ల అప్పు చేస్తాడా? అంటే 5 సంవత్సరాలలో 6 లక్షల కోట్ల రూపాయల అప్పు. మరి ఏం చేస్తాడు రేవంత్ రెడ్డి? అసలు ఎటుపోతున్నాయి పైసలు అన్నీ? 3 లక్షల కోట్ల రూపాయల అప్పు సరే, కేసీఆర్ చేసినటువంటి అప్పులకు 50,000 కోట్లు వడ్డీలు కట్టిండంటే ఓకే. మరి 2.5 లక్షల కోట్ల రూపాయల అప్పు ఎడవైంది? పైసలు ఎవడు తిన్నాడు? ఎవరి జేబులోకి పోయినాయి? మన తెలంగాణ హెలికాప్టర్లో రాహుల్ గాంధీ ఎట్లా తిరుగుతున్నాడు? తమిళనాడు ఎన్నికలు అని చెప్పి, లేకపోతే కేరళ ఎన్నికలు అని చెప్పి ఢిల్లీకి హెలికాప్టర్ ఎట్లా తిరుగుతుంది? హెలికాప్టర్ ఎడబోతున్నది. తెలంగాణ మంత్రులు తిరగాల్సిన హెలికాప్టర్, మన తెలంగాణ హెలికాప్టర్, ముఖ్యమంత్రి తిరగాల్సిన హెలికాప్టరు ఢిల్లీలో తిరుగుతుంది. రాహుల్ గాంధీ తిరుగుతున్నాడు మన హెలికాప్టర్, మన తెలంగాణ హెలికాప్టర్లో, మన గవర్నమెంట్ హెలికాప్టర్లో. అంటే ఏంది? ఏం జరుగుతున్నది? మన సొమ్ము ఎటుపోతుంది? మన తెలంగాణ ప్రజల పైసలు ఎటుపోతున్నాయి? ఇవన్నీ విషయాలు కేటీఆర్ జనాలకు చెప్పబోతున్నాడు, జనాలకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాడు. అందుకే కేటీఆర్ ఇప్పుడు పాదయాత్రకు మొత్తం సిద్ధమవుతుండు. ట్రెండ్ చేంజ్ చేసిండు కేటీఆర్. ఫస్ట్ ఏమో స్క్రీన్లు పెట్టిండు, ఆ తర్వాత ఇప్పుడు ఇక్కడ మైక్ పెట్టిండు. ఇట్లా మన టీచర్లు క్లాస్ చెప్తారు చూసిరా, ఇట్లా మైక్ పెట్టుకొని డైరెక్ట్ మన స్టూడెంట్స్కి క్లాస్ చెప్పినట్టు చెప్తున్నాడు. స్పీచ్ కూడా అంటే రోజు రోజుకు కేటీఆర్ ట్రెండ్ చేంజ్ చేసుకుంటూ పోతుండు. ఎక్విప్మెంట్స్ చేంజ్ చేస్తున్నాడు. అంటే రోజు రోజుకు ఎట్లయితే ట్రెండ్ మారుతుందో, ఎట్లయితే కొంత ఫాలోయింగ్ రకరకాల పెరుగుతుందో మార్కెట్లో. ఏఐ వచ్చింది కదా ఇప్పుడు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది. రోజు రోజుకి ఎట్లయితే డెవలప్మెంట్ జరుగుతుందో కేటీఆర్ కూడా గట్టిగా డెవలప్ అవుతున్నాడు. ఆ స్పీచు, ఆ కథ అదంతా డిఫరెంట్ జోన్లో కనబడుతున్నది. కాబట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి బండారం కేటీఆర్ బయట పెట్టబోతున్నాడు. 70mm రేవంత్ రెడ్డి సినిమా. కేటీఆర్ మంచి షాక్ ఇవ్వబోతుంది ఇప్పుడు నియోజకవర్గాలలో. అన్ని నియోజకవర్గాలలో, అన్ని జిల్లాలలో కేటీఆర్ భారీ బహిరంగ సభ పెడతారట. ఆ సభలలో రేవంత్ రెడ్డి గతంలో ఏం మాట్లాడిండు, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏం మాట్లాడిండు, మంత్రులు ఏం మాట్లాడిరు, రైతు బంధు ఏంది, రుణమాఫీ ఏంది, పెన్షన్లు ఏంది, ఉద్యోగాలు ఏంది, ఈ డబుల్ బెడ్రూమ్లు ఏంది, రేవంత్ రెడ్డి కథ ఏంది, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏం జరిగింది, ఏం కథ, రేవంత్ రెడ్డి ఎన్ని అబద్ధాలు చెప్పిండు ఏందనేది మొత్తం పిన్ టు పిన్ రేవంత్ రెడ్డి బండారం మొత్తం స్క్రీన్ పైన చూపించడానికి సిద్ధమవుతున్నాడు. హైడ్రా బాధితులు ఎంతమంది బయటకు వచ్చి కన్నీళ్లు పెట్టుకున్నారు, ఎంతమంది ఏడ్చిరు, బాధపడ్డరు, హైడ్రా బాధితులు రోడ్డు మీద ఎట్లా పడ్డారు, రేవంత్ రెడ్డి ఇంత కనికరం లేకుండా, ఇంత బాధ లేకుండా జనాల ఇన్నులు FTL బఫర్ జోన్ అని చెప్పి ఎట్లా రోడ్డు మీదకి తీసుకొచ్చిండు, రేవంత్ రెడ్డి భూదాన్ భూములు అని చెప్పి వెలుగు మాటలలో జనాలను ఎట్లా ఇబ్బంది పెట్టిండు, లగిచెర్లలో పోలీసులు అక్కడున్న రైతులను ఎట్లా కొట్టిరు, రేవంత్ రెడ్డి ఎంత విధ్వంసం చేసిండు తెలంగాణ అనేది మొత్తం స్క్రీన్ పైన కేటీఆర్ చూపియడానికి రెడీ అవుతున్నాడు. ఓ రకంగా చెప్పాలంటే రేవంత్ రెడ్డి సినిమా మొత్తం కేటీఆర్ 70mm స్క్రీన్ పైన పెట్టబోతున్నాడు. ఇక రేవంత్ రెడ్డి సినిమా అంటే రేవంత్ రెడ్డి జనాలను ఎట్లా ఇబ్బంది పెట్టిండు, రేవంత్ రెడ్డి హైడ్రా గిడ్రా అని చెప్పి ఎట్లా కూల్చేసిండు, ఏం కథ, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాకంటే ముందు ఏం మాట్లాడిండు, ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏం మాట్లాడిండు, రేవంత్ రెడ్డి డెవలప్మెంట్ ఏంది, కథ ఏంది అనేది పిన్ టు పిన్ ఇక రేవంత్ రెడ్డికి సంబంధించిన సినిమా లెక్కనే కేటీఆర్ మొత్తం బయట పెట్టబోతున్నాడు. చూడాలి ఇక ముందు ముందు ఏం జరగబోతుంది, ఏం కథ అనేది. కానీ కేటీఆర్ అయితే ఫుల్ ప్రిపేర్డ్ ఉండట, షెడ్యూల్ కూడా ప్రిపేర్ చేసుకున్నారు. సో ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్, ఇప్పుడు ఆల్రెడీ మే కదా, ఇంకొక 4-5 మంత్స్ అయితే డిసెంబరు, తర్వాత ఆటోమేటిక్ 6-7 మంత్స్ తర్వాత కేటీఆర్ ఇప్పుడు రంగంలో దిగబోతుండు. జనవరిలోనే, అది కూడా 2027 జనవరిలోనే కేటీఆర్ పాదయాత్రకు సిద్ధమవుతా ఉన్నాడు అనేది వినబడుతున్న చర్చ. కేటీఆర్ బస్ యాత్ర అంటే కేటీఆర్ పాదయాత్ర చేస్తే కేసీఆర్ బస్ యాత్ర చేస్తారట. ఇక హరీష్ రావుకి ఏమో వేరే మీటింగ్ లేదో అప్పయ్యప్పిరు బాధ్యతలు అనేది వినబడుతున్న అంశం. అందుకే మొన్న ఎర్రబల్లి ఫామ్ హౌస్లో కేసీఆర్ దాదాపు బీఆర్ఎస్ పార్టీ లీడర్లతో 2 గంటల సేపు మాట్లాడిండు, 2 hours డిస్కస్ చేసిండు. దీన్ని బట్టి చూస్తే మొత్తం షెడ్యూల్ ఫిక్స్ చేస్తారు. జిల్లాలకు ఇన్ఛార్జీలను, నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలను కూడా ఆల్రెడీ కేసీఆర్ ప్రకటించేసిండు. నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలను వాళ్ళని ప్రకటించి మొత్తం మీరే చూసుకోవాలి, మొత్తం బీఆర్ఎస్ పార్టీ అధికారంలో వచ్చేటట్టు చేయాలని చెప్పి పూర్తి స్థాయిలో ప్రకటించేసిండు. ఇప్పుడు కేటీఆర్ రేవంత్ రెడ్డి బండారం బయట పెట్టడంతో పాటు కేటీఆర్ నెక్స్ట్ అప్కమింగ్ ముఖ్యమంత్రులకి ఎక్స్పోజ్ కావాలి జనాలకు. నేను కేసీఆర్ కొడుకుని, మీకు ఏ సమస్య ఉన్నా నేనున్నా, మీకున్న సమస్యలు నాకు చెప్పండి, మనం అధికారంలోకి వచ్చేటప్పుడు సమస్యలకు పరిష్కారం తీసుకొస్తా అని చెప్పి కేటీఆర్ సభలలో, మీటింగ్లలో జనాలకు భరోసా కల్పించబోతున్నాడు. జనాలకు కేటీఆర్ నేనున్నా అని చెప్పబోతున్నాడు.
ఇవన్నీ అంశాలు జరిగేటటువంటి అవకాశం ఉంది. కేటీఆర్ సభలు మీటింగ్ పెడితే ఆ సభలకు మీటింగ్లకు కేసీఆర్ బస్సులో వచ్చి చీఫ్ గెస్ట్గా హాజరై కేసీఆర్ కూడా మాట్లాడే కార్యక్రమం చేస్తారు అనేది కొంత వినబడుతున్న చర్చ. చూద్దాం ఏం జరగబోతుందో. దయచేసి వీడియో అంతా షేర్ చేయండి. రేవంత్ రెడ్డి టెన్షన్లు ఉన్నాడు. కేటీఆర్ అని కొత్త చేస్తున్నాడు, మళ్ళీ పాదయాత్ర అంటుంది, మీటింగ్లు అంటున్నాడు, ఏదేదో. ఆల్రెడీ రేవంత్ రెడ్డి జగిత్యాల్లో మొన్న ఏదో మీటింగ్ పెడితే భయపడ్డాడు, వరంగల్లో మీటింగ్ పెడితే భయపడ్డాడు, ఇప్పుడు పాదయాత్ర అంటే ఇంకా భయపడుతున్నాడు అన్న. చూద్దాం. కేటీఆర్ అయితే రేవంత్ రెడ్డికి గట్టిగానే షాక్ ఇస్తున్నాడు. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.